ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే సెట్ చేసుకోండి. అలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. ఎవరిదైనా పుట్టినరోజు అలాగే పెళ్లి రోజులు జరుపుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్లో ఆ సాయినాథుని ఆశీస్సులతో మీకు విషెస్ అనేది చెప్పడం జరుగుతుంది. మన ఛానల్లో ఒక మెంబర్షిప్ కార్డ్స్ అనేవి ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అందులో మీరు మెంబర్ అవ్వచ్చు. అలాగే ఈ డబ్బుల్ని నేను ఆ సాయినాథునికి అన్నదానంగా అయితే ఇవ్వాలి అని మనందరి తరపున మనందరిపైన ఆ సాయినాథుని బ్లెస్సింగ్స్ అనేవి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు వీడియోలోకి వెళ్దాం రండి. సాయి చెప్పిన మాటల్ని మీరు మనస్ఫూర్తిగా శ్రద్ధగా ఆయన చెప్పిన మాటల్ని వింటూ ఉన్నట్లయితే సాయి చెప్పే మాటలో ఉన్న అద్భుతాన్ని మీరు చెవులారా వినుటూ ఆ సాయి సచ్చరిత్ర వీడియోలను చూస్తూ లేదంటే ఆ సాయి సచ్చరిత్రని పారాయణం కానీ చేసుకున్నట్లయితే మీ ఇంట్లో కానీ మీ ఆరోగ్యం కానీ ఖచ్చితంగా మెరుగుపడుతుందండి. మీరు ఏ పని చేసినా నమ్మకంతో చేయాలి. ఆ సాయినాథుడు మనల్ని ఎప్పుడూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి, అలా చూడాలి అని అంటే కనుక ఖచ్చితంగా మీరు నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకంతోనే మనం ఏ పనైనా చేయగలుగుతాము. అలాగే ఈరోజు బిడ్డ, నిన్ను ఎవరైనా తిడుతూ ఉంటే మోగవాడిలా ఉండు, మిమ్మల్ని పొగుడుతూ ఉంటే చెవిటివాడిలా ఉండు, మిమ్మల్ని చేతకానివాడు అనుకున్నా సరే ఖచ్చితంగా మీరు మార్గదర్శిగా నిలుస్తావు బిడ్డ. ఎప్పుడూ కూడా వాళ్ళు ఎవరో ఏదో అంటున్నారు, ఎదురు దెబ్బ తగిలినప్పుడు కూడా నువ్వు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పించడానికి ప్రయత్నిస్తోందనే ఆలోచించు. మనిషిలో లోపాలు ఉన్నట్లయితే కదా ఎలాగైతే సరిచేసుకోవచ్చో, కానీ మనసులో లోపాలు ఉంటే మాత్రం సరిచేసుకోలేము. నీవు ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన మాటలు విని సన్నిహితులపైన బంధువులపైన విమర్శలను చేయకూడదు. చూడు, గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా సువాసనను ఇస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి తనను దూషించే వారికి కూడా మంచే చేస్తాడు కదా. మరి అలాగే కదా ఉండాలి బిడ్డ. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని క్రిందకు వెళ్ళాక నీ నీడే నీకు కనపడదు, ఇక నీ చుట్టూ ఉన్న వాళ్ళు అస్సలు కనపడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కడూ కూడా స్వార్థపరుడే. మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే కనుక నువ్వు అనవసరమైనవి అంటించుకోవద్దు, పనికిరానివి పట్టించుకోవద్దు కూడాను. విలువ తెలుసుకోనోడు ఎప్పటికీ సంపాదించుకోలేడు, ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు కూడాను. కష్టపడి సాధించుకున్నోడు వృధా చేయలేడు, ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అలాగే అది స్నేహమైన డబ్బైనా ప్రేమైనా ఏదైనా కూడా పరిస్థితులు చూసే వరకు ఒకలాగా, అనుభవించే వారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. మనది కానిది అంగుల అవతల ఉన్నా కూడా తీసుకోకూడదు. ఎందుకనంటే మనదైనదైతే సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా వదలకూడదు. గుర్తుపెట్టుకో బిడ్డ, అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికేవాడికి సరైన మిత్రులు కూడా ఉండరు, అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. నువ్వు ఎప్పుడూ కూడా నీలో అనుమానాన్ని అనేది ఎప్పుడూ తేకుండా ఉండాలి. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి.
అంతేకాని దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలాగా వెలుగునిస్తుంది, అంతే కదా. మరి ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అని అనుకుంటే కనుక నువ్వు ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం అనేది ఉండాలి. నువ్వు చేసే పని మీద నీకు ఇష్టం, నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు కూడాను. ఆ వృత్తిలో నీకు నమ్మకం ఉన్నా నువ్వు ఆనందంగా ఉండేటప్పుడే తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తావు. ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. ధీరుడు ఎప్పుడు తనకు కావలసింది స్వయంగా సాధించుకుంటాడు, ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు. మనసులోని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ అనేది తప్పదు. ఎవ్వరి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు, అది మన మనశ్శాంతినే దూరం చేస్తుంది. ఏమి జరిగినా దైవ నిర్ణయం అని భావించు, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనం కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. మనకు ఎంత ఉన్నా కూడా చాలనది ధనం, మనం ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఎందుకంటే ఎంతకాలం తర్వాతైనా ఒక వ్యక్తి చేసిన మంచి చెడుల అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. కాబట్టి ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. నీలో ఎన్నో తప్పులు పెట్టుకుని ఎదుటి వ్యక్తిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది, బ్రతికిన వాడిని తల దించుకుని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వారిని ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటుంది, ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది కూడా. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. జీవితంలో ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు, అలా అర్థం చేసుకునే ఎవరికి దూరం అవ్వరు. రాసిన రాతికి చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధమే జీవితం. మీ గెలిచే వరకు మీ కథ ఎవ్వరికీ అవసరం లేదు, ఎవ్వరు వినిపించుకోరు కూడాను. మీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మీరు గెలవాలి కదా. నేను మాట్లాడిన ప్రతిసారి నా మాటల్లో తప్పునే వెతుకుతున్నావు, కానీ నా మనసులో నీపై ఉన్న ప్రేమని మాత్రం అర్థం చేసుకోవటం లేదు. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తలగుడ్లను తానే పొడుచుకు తిన్నట్లు ఒక వ్యక్తికి డబ్బు, గర్వం తలకెక్కితే తన వాళ్ళను తానే దూరం చేసుకుంటుంది. మనమేంటో మనకి తెలిస్తే చాలు, ప్రతి అడ్డమైన వాళ్ళకి కూడా సమాధానం చెప్పనవసరమే ఉండదు. ఇప్పుడు కూడా అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటున్నారు, గుడిసెలో ఉన్నవారు నిజం చెప్తే అబద్ధం అనుకుంటున్నారు. ఈ సమాజం మనిషిని నమ్మడం లేదు, మనిషి వెనుక ఉన్న ఆస్తిని మాత్రమే నమ్ముతుంది. డబ్బుకున్న విలువ మనిషికి లేదు ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ కూడా మంచి మాటలకు లేదు. పడిపోకుండా ఫోనుని గట్టిగా పట్టుకోగలుగుతున్నాము, కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. చేతి నిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతున్నావు, రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. భయం నీకు పిరికితనాన్ని నేర్పిస్తే తల్లి నీకు ధైర్యం అనేది ఎలా గెలవాలనేది నేర్పిస్తుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో బిడ్డ. మాట అనేది చావాలి అనుకునేవాడిని కూడా బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికున్న వాడిని కూడా చంపేలా ఉండకూడదు. బిడ్డ, జగత్తులో మార్పు అనేది సహజం. కోటేశ్వరుడు యాచకుడు కోటేశ్వరుడుగాను మారవచ్చు. ఏది శాశ్వతమే కాదు తల్లి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కానీ కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. అప్పుడే నిజమైన ఫలితం దక్కుతుంది. లక్షలు కోట్లు సంపాదించడం కంటే ఒక మనిషి నమ్మకం సంపాదించడం ఎంత గొప్పతనం కదా బిడ్డ.
అవకాశాలు అనేవి తలుపు దానంతట అదే తెరుచుకోదు. మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ తలుపు తట్టడం కూడా నీ బాధ్యతే కదా. అత్యంత విలువైన ప్రదేశం, ఎదుటివారి మనసులో మనం సంపాదించుకున్న స్థానం, ఇవన్నీ కూడా ఆ భగవంతుని లీలలు. తమ తప్పులని సమర్థించుకునేవారు మూర్ఖులు, ఇతరుల తప్పుల్ని వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు. అందుకే ఎప్పుడూ కూడా చేసిన తప్పుని దిద్దుకునేవారు ఉత్తములు. క్షమించటం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక అనుకూలంగా మారుతుంది. ఏ కార్యాన్ని సాధించాలన్నా పవిత్రత, సహనం, పట్టుదల, ప్రేమ అవసరం. డబ్బుతో స్నేహితులని సంపాదించుకోవటం సులభమే, కానీ డబ్బు లేకుండా స్నేహితులను సంపాదించుకోవటమే గొప్పతనం. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తమకు చేతనైన సహాయం చేసేవారే గొప్పవారు. ప్రపంచంలో నువ్వు ఒక సాధారణమైన మనిషిని కావచ్చు, కానీ కనీసం ఒక్కసారైనా నువ్వు ప్రపంచం అంతా గొప్పగా ఉంది అని అంటే కనుక ఒక్కసారైనా సరే నువ్వు గొప్పగా కనిపించేలాగా జీవించాలి. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు లాంటిది. అది ఎవరితో ఉంటే వారినే కాల్చేస్తూ ఉంటుంది. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం అనేది చాలా గొప్పది. బిడ్డ, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాటని నీ మనసులో పెట్టుకుని నీ మనసులో ఆలోచనలు నా మీద నమ్మకంతో నువ్వు వేసే ప్రతి అడుగులో ధైర్యంగానూ వేయాలి. అలాగే నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు నా పాదాలని అదుముతూ ఉంటున్నావు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ. నువ్వు మనకున్న ఏకైక వాస్తవం ఏంటో చెప్పనా బిడ్డ? నా పాదాల దగ్గర ఉన్న నేటి క్షణమే ఆత్మ పరివర్తన పొందే మార్గం. అక్కడే సులువు బిడ్డ. దేనికైనా చింతించే ముందు వారి సమక్షంలోనే ఉన్నాను అని భావించుకోవాలి. మన దృష్టిని వారి పాదాలపైన కేంద్రీకరించాలి. పరిపూర్ణమైన నమ్మకంతో ఉండు బిడ్డ. అప్పుడే చేయి పట్టి నడిపిస్తారు. చేదోడు వాదోడుగా ఉంటారు. దుఃఖ సాగరం నుంచి నిన్ను తప్పిస్తాను బిడ్డ. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండు బిడ్డ. ఈరోజు నేను చెప్పిన మాటని ప్రతి క్షణం వింటూ నువ్వు ఏ విధంగా అడుగు జాడల్లో ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది శ్రద్ధగా విను తల్లి. నీటిలో పడ్డ ప్రతివాడు మునిగిపోడు కదా, అలాగే ఈదటం తెలియని వాడు మాత్రమే మునిగిపోతాడు. జీవితం కూడా అంతే బిడ్డ. సమస్యలు ఉన్న ప్రతివాడు ఓడిపోడు. పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. నువ్వు ఎప్పుడూ గెలుపు వైపే పరిగెత్తు. ఎప్పుడు నీ వెంటే నేను ఉంటాను బిడ్డ. ఈరోజు సాయి వాకు నీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రేపటి సాయి మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.